హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ జాన్వి ఆల్ ఇన్ వన్. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే సాంస్క్రిట్ సబ్జెక్ట్ 10th క్లాస్ వాళ్ళకి మరియు ఇంటర్ స్టూడెంట్స్కి ఉపయోగపడేలాగా కామన్గా ఉన్న గ్రామర్ టాపిక్ ఏంటంటే అది ధాతవః అంటే ధాతువులు. మనం ఇంగ్లీష్లో చెప్పుకోవాలి అని అంటే వెర్బ్స్, తెలుగులో చెప్పాలి అంటే క్రియాపదాలు. ఈ క్రియాపదాలు అంటే మనకి ఇంటర్లో అయితే కర్త, కర్మ, క్రియ అని 3 ఇస్తారు. వాటిని బేస్ చేసుకొని మనం సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఉంటుంది. 16th రోమన్ క్వశ్చన్. 10thలో అయితే మీకు ఇది ఒక బిట్ కింద ఉంటుంది అనమాట. ఏంటి అని అంటే మనకి అహం అంటే నేను, త్వం అంటే నీవు, యూయం అంటే మీరందరూ, వయం అంటే మేమందరం. ఓకేనా? మరియు నామవాచక సర్వనామాలు ఏవైనా రామ, శివ, గీత, సీత, సహాస ఇలా ఏ వచ్చినా కానీ వీటన్నిటికీ పర్టికులర్ క్రియాపదాలు లాస్ట్ యాడ్ అయ్యేది అక్షరం ఉంటుంది. అదేంటి అంటే ఆ క్రియాపదంకి లాస్ట్లో మనం రాసే సెంటెన్స్ ఆ క్రియాపదం లాస్ట్లో ఏముంటుంది అని అంటే అహం కర్త కింద ఉన్నప్పుడు మనం రాసే సెంటెన్స్ క్రియాపదానికి లాస్ట్లో మీ అని ఉంటుంది. అలాగే కర్త మనకి త్వం అయినప్పుడు మనం రాసే సెంటెన్స్ లాస్ట్లో క్రియకి సి అని ఉంటుంది. యూయం అయితే మనకి కర్త మన రాసే సెంటెన్స్ లాస్ట్లో థా అని ఉంటుంది. అదే వయం అయితే మనం రాసే సెంటెన్స్లో స్టార్టింగ్ కర్త వయం అయితే మనకి క్రియాపదం లాస్ట్లో రాసే సెంటెన్స్ క్రియాపదానికి ఏముండాలి? మహా. అదే నామవాచకాలు సర్వనామాలు అయితే తి అని ఉంటుంది. ఇప్పుడు ఓకేనా? ఇదనేది మనకి ధాతువులు అనే గ్రామర్ టాపిక్ కామన్గా 10th క్లాస్ వాళ్ళకి మరియు ఇంటర్ వాళ్ళకి యూజ్ అవుతుంది. దీని గురించి డీటెయిల్గా కావాలి అని అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.